నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. ఎన్నో తరతరాల నుండి మన చెంచోళ్ళు ఆయుర్వేదం దిట్ట. ఆయుర్వేదం అంటే చెంచోళ్ళు, బుక్కులు, గంధాలు, శాసనాలు ఉండవు. అనుభవ వైద్యులు, చెట్లు, కాయలు, పండ్లు, ఆకులు, మూలికలు, ఎన్నో వేల మూలికలు తెలుసు. ఆ మూలికలు ఏం పనిచేస్తున్నాయో తెలుసు. ఆ మూలికతో ఏమి ఉపయోగించుకోవాలో తెలుసు. కాబట్టి మా పెద్దలు తరతరాలు చేసే వైద్యం ఈరోజు ఎందుకు చెప్తున్న ప్రోగ్రాం అంటే, చాలామందికి ఒకరికొరు పడక మందులు పెట్టుకోవడం నేర్చుకున్నారు. ఎన్నో రకరకాల మందులు తయారు చేస్తున్నారు, ఎన్నో రకరకాల మందులు పెడుతున్నారు. ఎందుకంటే మందు ఒక రకంగా, మందులలో ఒక రకంగా బక్కగా చచ్చిపోయే కొన్ని మందులు ఉన్నాయి, ఒక రకంగా బిచ్చే తిక్కలేసిపోయే కొన్ని ఉన్నాయి, ఒక రకంగా రోడ్డు మీద బట్టలు ఇప్పేసుకొని తిరిగేది మందులు ఉన్నాయి. తలకేసే మందు కానీ, కడుపులోకి పెట్టే మందు కానీ, పూసే మందు కానీ, ఈ మందులు ఉంటే కొంతమంది కొన్ని రోజులు బాగుంటారు, కొట్ట పిచ్చి పిచ్చిగా మెంటల్గా తిక్కగా చేస్తుంటారు. రెండోది, ఈ మందులు అనేది ప్రపంచంలో ఎన్నో తరాల వైద్యం నుండి, ఎన్నో తరాల నుండి వైద్యం ఉంది. రాజుల కాలంలోనే వైద్యం, ఇప్పుడు ఇంకా తక్కువ, మందు పెట్టడం తక్కువ. ఆ కాలం రాజుల కాలం దండి పెట్టేవాళ్ళు మందులు. ఈ కాలం ఎవరు నమ్మరు. మందు పెడితే ఏ మందు పెట్టినట్టు అంటారు. అంటే మందులు అప్పుడు బుక్కులు ఉన్నాయి, గంధాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. అప్పుడు మునులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ శాసనాలు, బుక్కులు, పెద్ద మందులు అందరూ ఉన్నారు. ఆ వైద్యం మందు పెట్టేది, మందు పెట్టి మరలు చేసుకోవాలా, కోడలు మరలు చేసుకోవాలా, కొడుకుని మరలు చేసుకోవాలా, బామార్దిని మరలు చేసుకోవాలా, అత్తని మరలు చేసుకోవాలా, మామని మరలు చేసుకోవాలా, రాజుని మరలు చేసుకోవాలా, దొరని మరలు చేసుకోవాలా, గవర్నమెంట్ ఎంప్లాయ్ మరలు చేసుకోవాలా. అన్ని రకాల మరలు చేసుకొని సంపాదించుకొని మూట కట్టుకపోయేది ఏం లేదు. పోయినాడు ఊకనే పోవాలా, వచ్చినాడు ఊకనే రావాలా. ఈ దీనికోసం మంచితనం అనేది, మంచి జ్ఞానం, బుద్ధి అనేది, వినయత అనేది నేర్చుకొని వినయతతోటి మంచిగా చెప్పుకుంటే ఎవడైనా మారిపోతాడు. వినయత మర్చిపోయి మోసం ఎక్కువైపోయింది, దగాలు ఎక్కువైపోయింది, ఆశలు ఎక్కువైపోయినాయి. ఇప్పటికిప్పుడు కర్నూలంత నాదైనా, హైదరాబాద్ అంత నాదైనా, ఎన్ని సంచులు డబ్బులున్నా, ఎన్ని కోట్లు డబ్బులున్నా ఆశకు అంతే లేదు. దేవుడు ఆశకు అంతే లేదు. ఎందుకంటే ఒకటి నోరు తింటాం, గుద్దలు వెళ్ళిపోతుంది. ఈ పాత్ర కన్నట్టు ఆశకు అంతే లేదు. కాబట్టి దీనికి చక్కగా నా కాడ మందు పడిపోవడానికి మందు ఉంది. ఆ మందు చెప్తా వినండి. ఈ చెట్టు తెల్లీశ్వరి చెట్టు అంటారు. తెల్లీశ్వరి ఈ చెట్టు నాగవం కానీ, పింజర కానీ, రక్త పింజర కానీ, ఎటువంటి పామన్న కొరకని ఈ చెట్టు ఏర్లు నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకొని ఆ నీళ్ళు తాగితే సెకండ్లో పాము దిగిపోతుంది. సెకండ్లో పాము దిగిపోయి మామూలు మంచి అయిపోతాడు. ఇది ఈ ఏరు, ఈ కాయలు, ఈ పూత, దీనికి 5 రకాలు. ఏర్లు, చెక్క, బిరుడు 5 రకాలు కలిసి ఒక పౌడర్ తయారు చేసి ఇస్తాము, లేకుంటే గోళీలు తయారు చేస్తాము. మీకు అనుమానం ఉంటే మీ పిల్లలు ఎక్కడైనా ఫంక్షన్కి పోయినా, డిన్నర్కి పోయినా, ఎక్కడైనా పోయినా, ఎందుకంటే మందు అనేది చాలా డేంజర్. కొంతమంది మంచి మందు ఇస్తారు, కొంతమంది ఎండిపోయి ఇస్తారు, కొంతమంది చనిపోయి ఇస్తారు, కొంతమంది హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమంది పచ్చవాతం వస్తుంది. మందు పడకుండా పిచ్చి వేసి బట్టలు ఇప్పేసి తిరుగుతారు. ఈ మందు అనేది ప్రతి ఇంట్లో అనుమానం ఉంటే నా కాడ ఒక పౌడర్ ఇస్తాను. ఆ పౌడర్ నీళ్ళలో కలిపి ఎక్కడన్నా పండించిన పోయిరా, పేరెంటానికి పోయిరా, ఎవరింటో తిను, ఏడన్నా తిను, ఎక్కడన్నా తిరుగు, రాత్రికి వస్తేనే ఆ పొడి నీళ్ళలో కలుపుకొని తాగితే ఎవడేం మందు పెట్టినా, ఎన్ని రకాల మందులు పెట్టినా, అన్ని రకాల మందులు ముట్లో వెళ్ళిపోతుంది, పడిపోతుంది, పెచ్చి అయిపోతాడు. అయ్యా ఇట్లా ఎన్నాలని బాధపడాలనుకోవచ్చు. మనం తిరగ తప్పదు, వాళ్ళు పెట్టిన తినక తప్పదు. మాట కోసరం మాట ఇవ్వాలి, తినాలి, తిరగాలి. పొద్దున్న లేచే వరకు వాయనేమనుకుంటే మందు పెట్టినామనికి నా మాట రేపు వింటాడు, ఎల్లుండి వింటాడు, ఆవులు వింటాడు, నా కాళ్ళ బేరానికి వస్తే నన్ను ముక్తాను అనుకుంటున్నాడు వాడు. ఈ మందు తిన్నాక పడిపోయినాక ఏముంది, పులి మాదిరి తయారవుతావు, వానికంటే చిమ్మంగా తయారైపోతావు. ఎందుకంటే ఈ మాట ఏం చెప్తున్నానంటే, ఒక ఆదివాసీ గిరిజనులు మేము ఊర్లో పోతాం, ఏ అన్నం పెట్టినా, ఎవరన్నం పెట్టినా, ఎవరు ఏం చేసినా, ఏడన్నం పెట్టినా, పనిచిన అన్నం పెట్టినా తింటాం. చెంచోడు మా మాట వినాలి. చెంచోళ్ళు కాడ అమ్ములు ఉంటాయి, కత్తులు ఉంటాయి, కోపం ఎక్కువ, నరుక్కుంటారు, చంపుకుంటారు అనే భయంతో మాకు కూడా ఊర్లో పెద్ద మంత్రులు, రైతులు, వాళ్ళు వీళ్ళు మందు పెట్టేవాళ్ళే. ఎందుకంటే చెంచోళ్ళు అనుకూలంగా ఉండాలిరా, వాళ్ళకి కోపస్తులు రా, వాళ్ళకి ఆస్తులు ఉండవు, బంగారం ఉండవు, ఎండు ఉండవు, సావడమా, చంపడమా, ఇచ్చిపెట్టిపోవడమా, ఈ గూడెం కాకుండా ఇంకో కూడా పోయి బతకడం ఉంటుంది. కాబట్టి ఈ మందు అనేది మా పెద్దలు కనిపెట్టినారు, మా తాత కనిపెట్టినాడు. మరి ఏడన్నా పంచను కానీ, ఎక్కడన్నా తినని, ఏడన్నా తిరగని,
ఎవడన్నా పెట్టని ఒరే ఈ రహస్యం అనేది మన వరకే పెట్టుకుందాం. ఈ చెట్టు ఏరు ఆకు బెర్రులు అన్నీ తీసుకొని ఆ పొడి చేసుకొని రాత్రి వెన్నీళ్ళు కలుపుకొని తాగండి రా, పొద్దున పడిపోతుంది. ఇది ఎవడు ఎన్నిసార్లు పెట్టుకొని మనం తాగండి పడిపోతుంది, తాగండి పడిపోతుంది, తాగండి పడిపోతుంది. అందుకోసం మీ పిల్లలు మీరు మీ కుటుంబము అయినా పోయిన అందరూ బాగుండాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నా. నా ప్రోగ్రాం చేసి చూసిన తర్వాత 10 మంది వాట్సాప్ చేయండి, 10 మంది చూసుకోండి, ఉపయోగించుకోండి. మీ బాడీలో ఎటువంటి మందులు లేకుండా పడిపోవడానికి చక్కని వైద్యం మా పెద్దల తర్వాత ఎన్నో తరతరాల నుండి ఈ చెట్టు కనపడిన తాత ఆయన పాద నమస్కారం. ఆయన 100 ఏళ్ళు బతికి కరెక్ట్ 100 ఏళ్ళు బతికి దేవుడు తీసుకుపోయినాడు. ఆయన యానో అవుతాడు, జన్మెత్తింటాడు, ఎక్కడో అవుతాడు ఉంటాడు. నా లెక్కతో కాడ ఆయన గుణంతో మాటతో అనిపిస్తున్నా కాబట్టి హైదరాబాద్ ఒక నెంబర్ కర్నూలు ఉంటాడు. అందరూ నమస్కారం పెట్టి తీసుకుంటారు.